సికింద్రాబాద్లోని గాయత్రి గార్డెన్స్లో నిర్వహించిన ముఖ్యమైన సమావేశంలో పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10వ తేదీన పెరేడ్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగబోయే భారీ బహిరంగ సభను అత్యంత విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు, జన సమీకరణ కార్యక్రమాలపై ఇప్పటికే విస్తృత స్థాయిలో సన్నాహకాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. తెలంగాణలో బీజేపీ గెలవాలని, ఆ స్ఫూర్తి నింపేందుకే ప్రధాని మోదీ వస్తున్నారని స్పష్టం చేశారు. మే 10న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరగబోయే ప్రధాని మోదీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి కొంపల్లిలో జరిగిన మేడ్చల్ అర్బన్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్తో ఈటెల కలిసి పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి మెజారిటీ ఇచ్చి గెలిపించారని గుర్తు చేశారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఓటు వేశారని చెప్పారు. త్వరలో వెలువడనున్న ఫలితాల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచి సత్తా చాటబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 27 ఏళ్లైనా గుజరాత్లో మళ్లీ గెలిచిందని గుర్తు చేశారు. మల్కాజ్గిరి నుండే మోదీ గత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారని, మళ్లీ ఆయన ఇక్కడికే రాబోతున్నారని చెప్పారు. అప్పుడు చూపించిన ప్రేమ మళ్లీ చూపించాలని స్థానిక ప్రజలను కోరారు. లక్ష మంది తమ పార్లమెంటు నుండి హాజరవుతారని మాట ఇచ్చానని, పెద్ద సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఈటెల విజ్ఞప్తి చేశారు. రేపటి బహిరంగ సభ ప్రధాని మోదీకి కూడా స్ఫూర్తిని, భరోసాను ఇవ్వాలని ఈటెల ఆకాంక్షించారు. బెంగాల్ తర్వాత తెలంగాణని ఈ గడ్డ మీద కాషాయ జెండా ఎగురవేయడం మనందరి ఆశయమని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తితో మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగరాలని, పార్టీ బలంగా ఉంటే డబ్బుతో పని లేదని అన్నారు. ఈ సమావేశంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మహేంద్ర, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్, విఘ్నేష్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధా పటేల్ తదితరులు హాజరయ్యారు. దేశంలో గత ఎన్నికలలో వచ్చిన ఫలితాలను ప్రస్తావిస్తూ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ భాజపా పరిమిత సీట్లతోనే అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. అదే తరహాలో భవిష్యత్తులో కూడా రాజకీయ పరిస్థితులు మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే బెంగాల్ ఎన్నికల ఫలితాలు కూడా దేశ రాజకీయ దిశను సూచిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడుతూ అధికారాన్ని సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ సమావేశం ద్వారా రాబోయే బహిరంగ సభకు భారీ స్థాయిలో సన్నాహాలు, రాజకీయ వ్యూహాలు మరియు జన సమీకరణ ప్రణాళికలు స్పష్టమయ్యాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసలు ఈ 7,000 కోట్ల రూపాయలతో ఏ అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయో అవన్నీ అక్కడే అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎయిర్పోర్ట్లో అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది పక్కా రాజకీయ పరమైనటువంటి సభ. రేపు జిహెచ్ఎంసీ పరిధిలో మీకు తెలుసు, ఇలా ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 విభాగాలు అయింది. ఒకటి మల్కాయిరి సెగ్మెంట్ అయింది, ఒకటో సైబరాబాద్ సెగ్మెంట్ అయింది, ఒకటో పాత హైదరాబాద్ ఉంది. ఇక్కడ సైబరాబాద్ కేంద్రంలో 74, 76 ఉన్నటువంటి డివిజన్లు, అదేవిధంగా ఎలిపిడ 76 ఉన్నటువంటి
ఇటు 150 ఉంటుంది, మొత్తం కలిస్తే 300 ఏవైతున్నాయో రేపు ఆ 300 డివిజన్ జరిగే ఎన్నికల్లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించమని చెప్పి కోరేటువంటి ఆస్కారం ఉంటుంది. రాజకీయ పార్టీకి ఏం కోరుతాం, మోడీ గారు ఏం కోరుతారు? సేవ చేసినందుకు మీ ఆశీర్వాదం కోరుతాం. ఆశీర్వాదం ఇన్ ద సెన్స్ ఏంటంటే రేపు గెలిపించమని చెప్పి తప్పకుండా కోరుతాం. అంతిమంగా 2 సీట్లు గెలిచిన బెంగాల్లో అనేక సంవత్సరాలు కొట్లాడితే 78 సీట్లకు వచ్చింది. ఇవాళ 15 సంవత్సరాల తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ బెంగాల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేస్తామనేటువంటి సర్వే రిపోర్ట్ వస్తున్నప్పుడు డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఇక్కడ కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా, రేపు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, గెలిపించండి, ఇవాళ గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామనే మెసేజ్ కూడా ఈ వేదిక నుంచి వచ్చే ఆస్కారం ఉంటుంది. మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ తలరాత మారే విషయం మాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అనుకోవచ్చు. తలరాత మార్చే కార్యక్రమం అనేక సంవత్సరాలు జరుగుతూనే ఉంది. దాని ఫలితమే కదా 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిచినాం. దాని ఫలితమే కదా సొంతంగా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. దాని ఫలితమే కదా 48 మంది కార్పొరేటర్ గెలిచినాం. అనేక సంవత్సరాలు ప్రయత్నం చేస్తాం. అందుకనే మేము అలసిపోం. మేము 2 ఎమ్మెల్యేలు గెలిచాం బెంగాల్లో. అంత మాత్రం మేము అలసిపోయినామా, నారాజుగా ఉన్నామా? కొట్లాడినాం. సెకండ్ టైం మళ్ళీ ఎక్కువ వచ్చినాయి. లాస్ట్ టైం 78 సీట్లు వచ్చినాయి. ఇవాళ గవర్నమెంట్ వస్తామని. ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు నిరంతరంగా పోరాటం చేస్తారు తప్ప అలసిపోయి నిరాశతో నిస్పృహతో ఉండడు ఎప్పుడు కూడా. అందులో భారతీయ జనతా పార్టీ, మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ పెట్టిన తర్వాత 2 పార్లమెంట్ సభ్యులు గెలిచిండ్రు. ఒకటి జంగారెడ్డి గారు అనంకొండ, రెండవది గుజరాత్ నుంచి గెలిచిండ్రు. 2 సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ 2014 వచ్చే వరకు, 2014 కంటే పూర్వం ఎన్డీఏ రూపంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన 2-3 సార్లు మీకు తెలుసు. ఇవాళ మోడీ గారు 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయ్యారు. 2 సీట్లు గెలిచింది. బీజేపీ ప్రయాణం 2 పార్లమెంట్ సభ్యులతో మొదలైంది. ఇవాళ ఇక్కడ 8 మంది పార్లమెంట్ సభ్యులతో మొదలైంది. 100% ఇక్కడ కూడా మేము రాబోయే కాలంలో గెలుస్తాం. జనరల్గా సరే నేనే ఉంటా కాబట్టి ఎంపీగా తప్పకుండా జనరల్గా వారు దేశ అభివృద్ధి కోసం మాట్లాడతారు. సీరియస్ ఇష్యూస్ ఉంటే వాటి గురించి కూడా మాట్లాడతారు. తప్పకుండా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. మా కంటోన్మెంట్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ రక్షణ శాఖ మంత్రి గారికి ఇప్పటికే ఇచ్చి ఉన్నాం కాబట్టి అనేక సమస్యలు వారి పరిశీలన ఉన్నాయి కాబట్టి ఇలా రాష్ట్రం లెక్క అన్ని పవర్స్ ముఖ్యమంత్రిగానే ఉండవు. కేంద్రంలో ఒక బ్యూటీ ఏంటంటే రక్షణ శాఖ మంత్రి రక్షణ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు, హోంమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు, ప్రధానమంత్రి గారికి చూసుకుంటూ ఉంటారు. మాకు ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు సీనియర్ మంత్రి గారు ఉన్నారు కాబట్టి, పాజిటివ్గా రియాక్ట్ అయ్యే మంత్రి కాబట్టి వారి సమస్యలు సాల్వ్ అయ్యేటువంటి సమస్యలే తప్ప ఈ పెద్ద అంతకు పైన పోయే సమస్యలు కావు కంటోన్మెంట్లో.